అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రళయ దినం రోజు ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం అనేది ఊదటం జరుగుతుంది అని, మరి ఆ శంఖం 3 సార్లు ఎలా ఊదబడుతుంది, అప్పుడు ఏమేమి జరుగుతాయి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. దీనికి సంబంధించి ఒక సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అబూ సయ్యద్ ఖుద్రీ రజల్లాహు గారు తెలియజేస్తున్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు అనుచరులతో, అంటే సహాబాలతో ఏమంటే, సహాబాలకి వారికి కొంతమందికి అసబాహ సుబా అని, లేదా అరుగువారు అని, లేదా చబూతరు వారు అని, ఇలా రకరకాల పేర్లతోటి చెప్తారు. అంటే వారికి స్వర్గ భాగ్యాన్ని, వారు మానవులుగా జీవించి ఉన్నప్పుడే కొంతమందికి స్వర్గ భాగ్యాన్ని బిరుదుగా అంటే వారికి వినిపించడం జరిగింది. మరియు సహాబాలుని రజియల్లాహు తాలా అన్హు అంటారు. అంటే అల్లా వారి పట్ల రాజీ అయ్యారు, అంటే అల్లా వారు చేసిన పనులని స్వీకరించాడు, అల్లా ఇష్టపడ్డాడు, వారి పాపాలను క్షమించాడు, వారి యొక్క పుణ్యాలను స్వీకరించాడు, వారికి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని ఇలా అల్హమ్దులిల్లా ఇలా రజియల్లాహు తాలాహు అన్హు అని ఈ విధంగా చెప్తూ ఉంటాం. అంటే వారికి స్వర్గం ఉందని తెలిసి కూడా వారు నరకం గురించి భయపడేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి భయపడుతూ ఆయన యొక్క చెమట్లు ఇలా కారుతూ ఉంటాయి. ఎప్పుడు ఇది మీరాజ్ యాత్ర విషయంలో కానీ, ఇంకా నరకం గురించి శిక్షల గురించి చెప్పిన కొన్ని సందర్భాల్లో కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వణికిపోతూ ఉండేది. ఎందుకంటే ఆయనకి నరకం ఎలా ఉంటుందో చూపించబడింది, స్వర్గం ఎలా ఉంటుందో చూపించబడింది, నరకం శిక్షలు ఎలా ఉంటాయో చూపించడం జరిగింది. ఆ యొక్క శిక్షల గురించి చూసిన తర్వాత అంటే చూపించడం జరిగింది ఆయన ప్రవక్త కాబట్టి ప్రవక్తలకి దేవుడు కొన్ని విషయాలు చూపిస్తాడు అల్హమ్దుల్లా. మరి అలా చూసిన విషయాన్ని ఆయన భయపడుతూ ఉంటారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన అడగడం కూడా జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, మీ మీద నరకం హరాం, అంటే మీరు నరకంలోకి వెళ్ళరు కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అయినా సరే మీరు ఎందుకు భయపడుతున్నారు అని అంటే అంతగానో ఆ నరకం అలా ఉంది అని ఇక్కడ చెప్పేటటువంటి ఉద్దేశం అనమాట. అంటే ఆ నరకానికి వెళ్ళకపోయినా సరే ఆ నరకం అంత భయంకరంగా ఉంది అని చెప్పే ఉద్దేశం కోసం ఈ యొక్క మాట అనేది తీసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూడబోయే హదీస్లో చూసినట్లయితే హజరత్ అబూ సయ్యద్ ఖుద్రీ రజల్లాహు గారు చెప్పినటువంటి కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ ఉన్న సహబాలు లేదా అనుచరులు లేదా శిష్యులు కూర్చొని ఉంటే అక్కడ వారితో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రళయం రోజు శంఖం ఊదబడుతుంది, శంఖం ఊదేవాడు ఊదినప్పుడు దైవదూత శంఖాన్ని నోటి దగ్గర పెట్టుకొని పూరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శంఖం పూరించడానికి ఎలా ఉన్నాడంటే ఆయన ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడంట. శంఖం ఎప్పుడు ఊదాలని, ఇప్పుడు ఊదమంటాడేమో అల్లా అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడంట. ఆ శంఖం ఊదే దైవదూత ఎవరైతే ఉన్నారో ఆ శంఖం ఊదే ఆయన శంఖాన్ని నోటి దగ్గరగా పెట్టుకొని రెడీగా ఉన్నాడు. శంఖం పూరించడానికి దేవుని అనుమతి ఎప్పుడు లభిస్తుందా అని చెవులు రెక్కించి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. మరి అలాంటప్పుడు నేను నవ్వుతూ ఎలా ఉండగలను, త్రుళ్ళుతూ ఎలా ఉండగలను? ఆ మాట వినగానే సహచరులు అంటే సహబాలు శిష్యులు భయంతో వణికిపోయారు. అది గమనించిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు భయపడకండి, హస్బునల్లాహి వనీమల్ వకీల్, అంటే మాకు దేవుడున్నాడు, ఆయన శ్రేష్ఠుడైన కార్యసాధకుడు అని అనండి అంటూ వారికి ధైర్యం చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహు అక్బర్. తిర్మిజీ గారు దీనిని ఉల్లేఖించి హసన్గా కూడా పేర్కొన్నారు. దివ్య ఖురాన్లో ప్రళయ దిన శంఖం పూరించబడుతుంది అని చెప్పబడిన శంఖమే ఈ హదీస్లో కూడా శంఖం కూడాను అని, శంఖం గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలాగ వివరించారు అని, ఇలా ఇంకా అనేక హదీసులు ఉన్నాయి. ఆ రోజు ఎలా పూరించబడుతుంది, ఏమేం జరుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన సహచరుల వల్ల సాధారణంగా తప్పులు జరిగేవి కావు. ఆ మహానుభావులు పాపాలకు పాల్పడకుండా ఉండడానికి శాయశక్తుల ప్రయత్నించేవారు. మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే పాపభీతితో నిలువెల్లా కంపించిపోయేవారు.
అంతేకాదు తమ వల్ల జరిగిన వెనుకటి తప్పులన్నింటినీ మన్నించేశారని దేవుడు ప్రకటించినప్పటికీ తమ ముందు ఎప్పుడైనా పరలోక ప్రస్తావన వస్తే భయంతో వణికిపోయేవారు. కానీ మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరి ఆ నరకం ఎలా ఉంటుంది, ఆ నరకానికి మనం పోకూడదు అంటే మనం ఎలా మంచిగా బ్రతకాలి, పాపాలు నేరాలు ఘోరాలు మోసాల జోలికి వెళ్లకుండా ఎలా బ్రతకాలి అనేది ప్రళయం ఎప్పుడైనా రావచ్చు, అది మనకి కూడా మరణం ఎప్పుడైనా రావచ్చు, చావు ఎప్పుడైనా రావచ్చు. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే ఎలా మంచిగా జీవించాలి అనే విషయం మనం తెలుసుకొని మనం మరణం రాకముందే మనం మంచిగా జీవించడం కోసం ప్రయత్నించాలి. మరియు ఒక్కసారి మరణించాక మళ్ళీ మనం మంచి కార్యాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు సదకార్యాలు ఇటువంటివి చేయలేం. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. నరకం నుంచి రక్షించబడటం కోసం బ్రతికి ఉన్నప్పుడు ఏమేమి దారులు ఉన్నాయో మరి వాటిని తెలుసుకొని వాటి ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. ఏది ఏమైతేనేమి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు వారి యొక్క శిష్యులు సహాబాలకి ఈ విధంగా వారిపైన స్వర్గం ఉంది, వారిపైన నరకం ఆరాం చేయబడింది, అయినా సరే వారికి ఆయన ఎప్పటికప్పుడు రీఫ్రెష్ లేదా రివైండ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు తప్పులు చేయకండి, మంచిగా ఉండండి, సన్మార్గంలో ఉండండి అని. అంటే ఇప్పుడు మనపైన కూడా మనం ఒక భర్తగా, భార్యగా, లేదా అన్నగా, తండ్రిగా, తల్లిగా, లేదా ఒక ఇంట్లో పెద్ద మనిషిగా లేదా నాయకుడిగా ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, వాళ్ళకి మంచి చెడ్డలు అనేవి చెప్పాలి. చెడుల నుంచి వారిని ఇప్పుడే రక్షించుకోవాలి. మంచి పనులేవో వాళ్ళకి చెప్పి వారిని కూడా మనం కాపాడుకోవాలి. ఈ యొక్క ప్రపంచంలోనే కాదు, వారికి పరలోక జీవితం అనేది కూడా ఉంది. అందుకే ఈ ప్రపంచంలో కొద్ది రోజులే బతుకుతాం, మరణం లేని జీవితం అక్కడ దేవుడి దగ్గర ఉంది అని మనం ఇక్కడ జీవించి ఉన్నప్పుడే మన కుటుంబ సభ్యులని, బంధువులని, స్నేహితులని, మన యొక్క సమాజాన్ని ఇప్పుడే మనం రక్షించుకోవడం కోసం వారికి ఈ యొక్క జ్ఞానాన్ని, ఇల్లుని పెంచి లేదా ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం దేవుడు ప్రతి ఒక్కరిపైన ఇటువంటి బాధ్యత పెట్టాడు అని. అందుకే మనం ఒకరికొకరు మంచేదో చెడేదో మాట్లాడుకుంటేనే చెడు వైపు పోకుండా మంచి వైపు ఉండే అవకాశం మనకు ఉంటుందనేటటువంటి విషయాన్ని, అదేవిధంగా మనం జీవించి ఉన్నప్పుడు మన దగ్గరలో, మన కంట్రోల్లో ఎవరైతే మన దగ్గరలో మన మాట వినేవారు ఉన్నారో వారికి పాపాల జోలికి వెళ్లకుండా పుణ్యాల వైపు పోయడం కోసం వారికి వీలైనన్ని సార్లు వారికి మళ్ళీ మంచి విషయాలు చెప్తూ, వారికి ధైర్యం చెప్తూ, వారికి మళ్ళీ మోటివేషన్ ఇస్తూ, వారికి చెడు వైపు పోకుండా, చెడు అలవాట్లు, చెడు పద్ధతుల జోలికి వెళ్లకుండా మంచి పద్ధతిలో జీవించే విధంగా వారికి అప్పుడప్పుడు మోటివేట్ చేస్తూ ఉండటం కూడా సరైన పద్ధతి అని ఇలా ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు సహాబాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఇది గురు శిష్యులు లేదా మళ్ళీ ఒక బోధకుడు లేదా మరి దేవుని యొక్క భక్తులకి ఒక బోధకుడు చేసే బోధనలు ఎలా ఉన్నాయి అంటే ఒక ప్రవక్త దేవుడి యొక్క భక్తులకి ప్రవక్త ఎటువంటి మెసేజ్ని చెప్పారు అనేటువంటి విషయాలు కూడా దీని ద్వారా, గ్రంథం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మేము మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ అంటే ఏమిటో మేము తెలుసుకొని ఈ యొక్క చెడుల నుంచి రక్షించబడి మంచి వైపు, మంచి మార్గం వైపు వెళ్ళి నరకం నుంచి రక్షించబడే భాగ్యాన్ని, మరి స్వర్గానికి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ, నరకం నుంచి రక్షించబడే స్వర్గానికి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వల్ల ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా మేము ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని, మరియు ఉపవాసాలు, సదకా ఖైరాతులు, హజ్జుమ్రాలు, దానధర్మాలు చేసే భాగ్యాన్ని మా అందరికీ కూడా ఇవ్వండి వల్ల, అలా ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారి పైన శాంతిశేఖాలు కురిపించండి వల్ల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థనని కోరుకుంటున్నారో వారి తరఫున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల వారి ప్రార్థనలు, మా ప్రార్థనలు కూడా అన్ని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.